బిగ్ బాస్ తెలుగు 9 మేకర్స్ సంజనాకి ఎందుకు ఫేవరబుల్ గా ఉన్నారు, ఎందుకు అంత బయాస్డ్ గా ఉన్నారు? ఈ దేనికైనా లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక బార్డర్ ఉంటుంది. కానీ సంజన గారు ప్రతిసారి దాన్ని క్రాస్ చేసినా, ప్రతిసారి దాన్ని ఏం చేసినా అది ఫన్ అనుకుంటారు. నాగార్జున గారు పెద్ద వార్నింగ్ ఇవ్వరు. మొన్న కూడా సింపుల్ ఎగ్జాంపుల్, వీకెండ్ లో బ్లాక్ స్టార్ 100% ఇవ్వాలి, కానీ సిల్వర్ స్టార్ ఎందుకు ఇచ్చారు? సంజన గారి పర్ఫార్మెన్స్ కానీ సంజన గారి హౌస్ లో ఉన్న బిహేవియర్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ చేశారు, అది చేసినా అది వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఆడియన్స్ ఓట్సే వ్యాలిడ్ కాబట్టి. అది ఎలాగో ఎలిమినేట్ చేయాలని అందరికీ తెలుసు, మళ్ళీ లోపలికి పంపిస్తారని అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఎలాగో పంపిద్దామని ఫిక్స్ అయినప్పుడు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి భయ్యా? ఆమె ఏమన్నా మహారాణా? ఆమె కోసం నలుగురు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? శ్రీజ మరియు సుమన్ శెట్టి గారు ఇద్దరు సాక్రిఫైస్ చేయలేదు. పంపించేయచ్చు కదా, మీకు పంపించాలని ఉంటే. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ లోపలికి పంపించారు. అసలు ఎందుకంత బయాస్డ్గా ఉన్నారు సంజన గారికి మేకర్స్? స్టార్టింగ్ లో ఒక ఎగ్ దొంగతనం చేశారు, ఇల్లంతా రచ్చరచ్చ అయింది, కానీ దానివల్ల చాలా మంది ఎక్స్పోజ్ అయ్యారు. అప్పుడు నేను కూడా అన్నాను, మొత్తం గేమ్ చేంజ్ చేసింది ఒక ఎగ్ దొంగతనం చేయడం వల్ల అందరు ఎక్స్పోజ్ అయ్యారు, సూపర్ అని. కానీ అది ప్రతిసారి జరిగితే బాగోదు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, 7 eggs దొంగతనం చేసింది. సో మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్. సో సంజన గారి విషయంలో నాకైతే అదే అనిపిస్తుంది. ప్రతిసారి ప్రాంక్ అని, దొంగతనం అని, కంటెంట్ అని అది ఇది చేయడం ఒకసారి బాగుంటుంది, 2 సార్లు బాగుంటుంది. నాగార్జున గారు మనం చెప్పినట్టు నానా పులి స్టోరీ లాగా అవుతుంది, లాస్ట్కి ఎవరు నమ్మరు. క్లాస్ స్పీకర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు, కానీ అదైతే నాకు సరిపోదు అనిపించింది. నాకు తెలిసి సంజన గారికి జైల్లో వేసి ఒక 3-4 days అక్కడే పెట్టి ఎవ్వరి హెల్ప్ లేకుండా అలానే ఉండాలి. మాట ఎత్తితే 5 months బేబీని వదిలేసి వచ్చాను, 5 months బేబీని వదిలేసి వచ్చాను. ఎవరు రమ్మన్నారు భయ్య? నీకు 5 months బేబీ అంత ఇంపార్టెంట్ అవుతే నువ్వు ఇంట్లో ఉండాలి. ఇక్కడ ఒక్కసారి గేమ్ లోపలికి వచ్చిన 5 months బేబీని వదిలేసి వచ్చారని ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్తే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే షోలోకి వెళ్ళాక మీ పర్సనాలిటీ ఏంటి, మీరు లోపల ఎలా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సనల్గా తీసుకుంటే మీ మీద డ్రగ్స్ కేసు ఉంది, అది ఉంది, కానీ దాన్ని ఎవరు చూడట్లేదు కదా. షోని షోలా చూడాలి. మీరు ఒక పర్పస్ మీద వచ్చినప్పుడు 5 months బేబీయా 10 months బేబీయా మీకు ఆకలిస్తుందా అన్నది కాదు. మీరు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి సర్వైవ్ అయ్యేటట్టు ఉంటేనే లోపల ఉండాలి. లేదంటే లోపల ఉన్న జనాల్ని మీరు ప్రతిసారి టార్చర్ చేసి మీ ప్రాంక్స్తో చాలా ఇబ్బంది పెట్టేసి నానా హంగామా చేసి మళ్ళీ మీరే ఏడ్చి మళ్ళీ మీరే డ్రామా క్రియేట్ చేసి ఏంది మాకు ఇది? అండ్ మేకర్స్ కూడా నాకెందుకో కొద్దిగా తన మీద ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది. కొద్దిగా వర్క్ ఉండడం వల్ల చాలా ఎపిసోడ్స్ మిస్ అయ్యాను, అన్ని చూసుకుంటూ వస్తున్నాను. రేపటి నుంచి రివ్యూస్ రెగ్యులర్గా ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.